నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్ 4 ప్లేసెస్లో ఉన్నాయండి. సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే, ఒక ఫుల్ మౌత్ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఎన్ని ఇంప్లాంట్స్ చేయాలి, ఎలాంటి ఇంప్లాంట్స్ చేయాలి, ఏ కేసెస్లో ఎలాంటి ఇంప్లాంట్స్ చేస్తాము అనేది ఇవాళ మనం చర్చిద్దాం. ఒక ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేయాలంటే ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయి మినిమం, అదే మ్యాక్సిమం ఏ రకంగా చేయొచ్చు దాని అనేది. సో ఇక్కడ యాక్చువల్గా మనకు స్వతహాగా న్యాచురల్గా చూసుకుంటే మనకు 32 పళ్ళు ఉంటాయి. అంటే పైన 16 కింద 16. సో ఈ 32 పళ్ళల్లో 4 అంటే పైన 2 కింద 2 మాత్రం జ్ఞానదంతాలు. అయితే ఎప్పుడైతే మనం ఫుల్ మౌత్ రిప్లేస్మెంట్కి వెళ్తామో, అంటే నోట్లో ఒక పన్ను కూడా లేదు మొత్తం అన్ని పళ్ళు పెడుతున్నామో, అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఓన్లీ 28 టీతే పెడతాం. అంటే పైన 14 పళ్ళు కింద 14 పళ్ళే పెడతాం. ఆ విజ్డమ్ టూత్ అయితే రిప్లేస్ చేయం. ఎందుకంటే అంత వెనక వరకు టీత్ రావడం కష్టము, ప్లస్ అక్కడ తినడం కూడా అంతగా జరగదు నమ్మడానికి. ఈ 14 టీత్ ఉంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అన్ని రకాల ఫుడ్ చాలా హాయిగా బ్రహ్మాండంగా తినొచ్చు. అయితే ఒక జాలో అంటే ఒక దవడలో 14 పళ్ళు పెట్టాలి అని అంటే ఎన్ని ఇంప్లాంట్స్ వేయాలి? 14 పళ్ళకు 14 ఇంప్లాంట్లు వేయాలా, 8 వేయాలా, 7 వేయాలా, ఏంది? అయితే ఇట్లా క్యాలిక్యులేషన్ చేసేసి ఒక రీసెర్చ్ ప్రకారం మినిమం ఒక దవడలో మొత్తం అన్ని పళ్ళు పెట్టాలి అంటే మినిమం 4 ఇంప్లాంట్స్ అయితే కావాలి. దాన్ని మనం ఆల్ ఆన్ 4 అంటాం. నెక్స్ట్ దానికంటే మంచిది ఉండేది ఏంటి అని అంటే ఆల్ ఆన్ 6, ఇంకా ఆల్ ఆన్ 8. ఇదే కాకుండా ఆల్ ఆన్ 2 అనేది కూడా ఉంటుంది. ఏంది అని అంటే మనకి ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్. ఎప్పుడైతే అన్ని టీత్ లేవు, ప్లస్ 4 ఇంప్లాంట్లు వేసుకునే అవకాశం లేదు, ఎన్నో కారణాలు ఉండొచ్చు. డబ్బు కారణం ఉండొచ్చు, ఎముక కారణం ఉండొచ్చు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు. సో అట్లా ఎన్ని కారణాలు ఉన్నా కూడా అట్లా చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనకు తీసి పెట్టే పళ్ళు వస్తాయి కదా, అట్లాంటిదే. కానీ అది పెట్టినప్పుడు మాత్రం చాలా బలంగా ఫిక్స్డ్గా కూర్చుంటుంది. తీసి పెట్టే పళ్ళు ఎట్లా అంటే అంత ఫిక్స్డ్గా కూర్చోవు, మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అదే మనము ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్స్ అంటే ఇక్కడ ఒక్కొక్క సైడ్ ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి, ఒక ఇంప్లాంట్ వేసేస్తాం. పైన 2 కింద 2 వేసేసేసి ఆ ఇంప్లాంట్స్కి ఇట్లా అటాచ్మెంట్ వస్తుంది అన్నాడు, మేల్ ఫీమేల్ అటాచ్మెంట్ అంటాం. ఇట్లా అటాచ్మెంట్ వచ్చి మనం ఆ డెంచర్ పెట్టినప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా కూర్చుంటుంది, తీసి పెట్టినప్పుడు తీసి పెట్టేసేయచ్చు. సో దీన్ని ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్ అంటారు. దాని తర్వాత ఆల్ ఆన్ 4 అంటే 4 ఇంప్లాంట్లు వేసేసి మనం అన్నిటి తీస్తాం. 4 ఇంప్లాంట్లు వేసినప్పుడే అన్నిటి తీస్తే మరి 6 ఇంప్లాంట్లు 8 ఇంప్లాంట్లతో మనకి ఏం అవసరం ఉంది? అయితే ఇక్కడే డిఫరెన్స్ ఉంటుంది. 4 ఇంప్లాంట్లు వేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం కేవలం పైన 14 పళ్ళు పెట్టాం. నేను ఇంతకుముందు ఏం చెప్పినాను, ఒక దవడలో ఒక జాలో 14 పళ్ళు అంటే పైన 14 కింద 14 28 అవుతాయి. కానీ ఇక్కడ ఆల్ ఆన్ 4 పెట్టినప్పుడు మేము మీకు ఓన్లీ 12 పళ్ళు మాత్రమే పెడతాం. అంటే పైన 12 కింద 12 24 పళ్ళు మాత్రమే పెడతాం. ప్లస్ దానికి రెగ్యులర్గా మ్యాక్సిమం కేసెస్లో మేము ఇచ్చేది హైబ్రిడ్ డెంచర్ అని అంటే లోపల ఒక టైటానియం బార్ వచ్చేసేసి దాని తర్వాత టీత్ మాత్రం ఇట్లాంటివి వస్తాయి, ఏక్రైలిక్ టీత్. ఇక్కడ టైటానియం బార్ వచ్చేసేసి ఇట్లాంటి ఏక్రైలిక్ టీత్ వస్తాయి. సో ఇట్లాంటి ఏక్రైలిక్ టీత్ కనుక మనం వేరే టీత్తో కంపేర్ చేస్తే వీటికి అంత స్ట్రెంగ్త్ ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇది ఒక మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక హార్డ్ ప్లాస్టిక్ లాంటి మెటీరియల్. సో డిపెండింగ్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ ఒక 3 to 5 ఇయర్స్కు ఇది మెల్లగా అరిగిపోయి మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్లస్ కొన్ని కేసెస్లో ఫోర్సెస్ డిఫరెన్స్ వల్ల ఈ 1 లేదా 2 పళ్ళు ఊడిపోవచ్చు. అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్, రిపేర్స్ అనేవి దీనికి సహజంగానే ఉంటాయి. సో అట్లా కాకుండా ఆల్ ఆన్ 6 కానీ ఆల్ ఆన్ 8 కానీ వేసామంటే స్క్రూ రీటైన్డ్ సిరామిక్ క్రౌన్స్ కానీ, డిఎంఎల్ఎస్ క్రౌన్స్ కానీ, లేదంటే పాలో మాలో అని చేసి ఇండివిజువల్ జిర్కోనియం క్రౌన్స్ పెట్టడం కానీ అట్లాంటివి చేయొచ్చు. అంటే వీటి లైఫ్, వీటి డ్యూరబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రకంగా కనుక తీసుకుంటే మీకు ఆల్ ఆన్ 6 ఆల్ ఆన్ 8లో మీకు పైన 14 కింద 14 టీత్ వస్తాయి. అదే మనకి ఆల్ ఆన్ 4 అయితే కనుక పైన 12 కింద 12 ఓన్లీ 24 టీతే వస్తాయి. ఏమి ఇబ్బంది అవుతుంది అంటే చివింగ్ సర్ఫేస్ అంటే నమిలే సర్ఫేస్ ఏరియానే తగ్గుతుంది. ఇప్పుడు పైన 12 కింద 12 వచ్చినప్పుడు ఓన్లీ నమిలే సర్ఫేస్ ఏరియానే తగ్గుతుంది, ఎందుకంటే తక్కువ పళ్ళపైనే మనం ఆహారం నములుతాం. అదే మనం ఇప్పుడు ఆల్ ఆన్ 6 కానీ 8 కానీ వేసుకున్నప్పుడు 14 టీత్ వస్తే నమిలే సర్ఫేస్ అనేది పెరుగుతుంది, సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. అప్పుడు తొందరగా నమలగలుగుతారు, ఈజీగా నమలగలుగుతారు. సో ఇది మామూలుగా చేసేది. ఒకవేళ అస్సలు ఎముక లేదనుకోండి, ఎముక లేకపోతే అప్పుడు ఏం చేస్తాము అని అంటే
ఒకవేళ ముందల సైడ్ ఎముక ఉంది, వెనక సైడ్ ఎముక లేదు అంటే మనం అప్పుడు జైగోమా ఇంప్లాంట్స్ ఆర్ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటాం అన్నట్టు. ఇవి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్. అంటే మన చీక్ బోన్ సపోర్ట్ తీసుకుంటాం. మనం మామూలుగా ఎప్పుడైతే ఈ దవడ సపోర్ట్ తీసుకుంటాం, ఈ దవడలో ఎముక సరిగ్గా లేదనుకోండి, అప్పుడు చీక్ బోన్ సపోర్ట్ తీసుకుంటాం. దాన్ని మనము జైగోమా ఇంప్లాంట్స్ అంటాం. ఈ జైగోమా ఇంప్లాంట్స్, టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ ఎట్లా అనంటే, ఎప్పుడైతే మనకి వెనకాల దంతాలు లేవో, వెనకాల దంతాలు పోయి చాలా సంవత్సరాలు అయితే అక్కడ ఉన్న ఎముక మొత్తం అరిగిపోతుంది. ఒకవేళ అంత ఎక్కువ రోజులు అయింది అని అంటే అప్పుడు మనము వేరే మన చుట్టుపక్కల ఉన్న హెల్దీ బోన్ సపోర్ట్ తీసుకోవాలి. అదే మన జైగోమా ఇంప్లాంట్ అన్నట్టు. జైగోమా ఇంప్లాంట్ పొడవుగా ఉంటుంది, దానికి ఇమ్మీడియట్ యాంకరేజ్ వస్తుంది. అంటే దాన్ని మనము జైగోమా ఇంప్లాంట్ పెట్టిన తర్వాత నార్మల్ రెగ్యులర్ ఇంప్లాంట్స్ లాగా 3 months వెయిట్ చేయడం అదంతా ఉండదు. మెకానికల్ రిటెన్షన్ వచ్చేస్తే దానికి ఇమ్మీడియట్ అయితే మనం చేసేసుకోవచ్చు. ఒకవేళ ముందల ఎముక లేదు, వెనక ఎముక లేదు, అస్సలు ఎముక లేదంటే మరి అప్పుడేంది పరిస్థితి, పెట్టుకోలేమా డాక్టర్ గారు అంటే అప్పుడైనా పెట్టచ్చు. అప్పుడే మనము చేయాల్సింది ఏంటి అంటే పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అంటాం, లేదంటే సబ్ పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ అంటాం. దానికి ఏం చేస్తామంటే మీ స్కల్ యొక్క ఒక 3D ఎక్స్రే తీసుకుంటాం. తీసేసుకొని మీ స్కల్ని 3D ప్రింట్ చేసి ఎక్కడెక్కడైతే హెల్దీ బోన్ ఉందో మనకి చుట్టుపక్కల, నోస్ పక్కల కానీ, దవడ ఎముక పైన కానీ ఒక ప్లేట్ లాంటివి తయారు చేసి దానికి ఇంప్లాంట్స్ వస్తాయి. దానికి 4 or 6 ఇంప్లాంట్స్ వచ్చి దాంతోపాటు ఒక మనము ఇంప్లాంట్ సపోర్టెడ్ బ్రిడ్జ్ అనేది కూర్చోబెడతాం. అది కూడా మీకు లైఫ్ బాగానే ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ టు పేషెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు చాలామంది అడుగుతారు, నాకు ఎట్లాంటి ఇంప్లాంట్లు పడతాయి డాక్టర్ అని కమెంట్లో పెడతారు. అప్పుడు నేను కూడా ఆన్సర్ చేయలేను. ఎందుకంటే ఇద్దరు పీపుల్కి, ఇద్దరికి 4 ఇంప్లాంట్లు వేయాలంటే ఇద్దరికి సేమ్ ప్రైస్, సేమ్ ప్లాన్ ఉండదు. ఎందుకంటే అక్కడ ఎముక ఎట్లుంది, మీకు ఏ టీత్ రిప్లేస్ చేస్తున్నాము, మీరు నమ్మలేటప్పుడు ఎంత ఫోర్సెస్ పడుతున్నాయి, ఎలాంటి టీత్ తీయాలి, మీ ఏజ్ ఏంది, మీ జనరల్ హెల్త్ కండిషన్లో ఉంది, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఒకవేళ మీకు అట్లాంటిది ఏమన్నా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ అని. అట్లీస్ట్ మినిమం డీటెయిల్స్ లైక్ ఏజ్, జనరల్ హెల్త్ ఏంది, ఎన్ని టీత్ పోయినాయి, ఏమన్నా ఓల్డ్ ఎక్స్రే ఉంటే ఓల్డ్ ఎక్స్రే, లేదంటే ఒక స్మైల్ పిక్చర్ ఉంటే స్మైల్ పిక్చర్ పంపించండి, వీ విల్ గెట్ బ్యాక్. సో ఇప్పుడు మీకు షార్ట్గా చెప్పాలంటే, ఒకటి ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్స్, పైన 2 ఇంప్లాంట్లు కింద 2 ఇంప్లాంట్లు వేసి చేసేయచ్చు. ఇది కొంచెం తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి ఆల్-ఆన్ 4 విత్ హైబ్రిడ్ డెంచర్, దాని తర్వాత ఆల్-ఆన్ 6 విత్ పిఎఫ్ఎం ఆర్ జిర్కోనియం, ఆల్-ఆన్ 8 లేదు, దాని తర్వాత ఆల్-ఆన్ 8 లేదు, వెనకాల సైడ్ ఎముక అస్సలు లేదు సరిగ్గా, మనం వెనకాల వరకు నమిలే దంతాల వరకు మనం ఇంప్లాంట్ వేయలేకపోతున్నాము అంటే అప్పుడు జైగోమా ఇంప్లాంట్స్ కానీ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ కానీ వేయచ్చు. లేదు మొత్తానికి ఎముక లేదంటే కనుక పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ లేదా సబ్పెరియాస్టల్ ఇంప్లాంట్స్ వేయచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మీకేమైనా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఎక్స్రే కానీ స్మైల్ పిక్చర్ కానీ వాట్సాప్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ ఇన్ 24 hours. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.